నరకంకి వెళ్ళామంటే బయటికి రాని పరిస్థితే లేదు. యుగము వరకు బాధపడుతూ ఉండాలి, యాతన పడుతుండాలి, ఏడుస్తూ ఉండాలి. చాలా భయంకరమైన ఆ స్థలం. అందుకొరకే దేవాది దేవుడు ఆ నరక బాధను క్రయమును నీ కొరకు నా కొరకు చెల్లించుటకు ఆయన మానవ రూపము ధరించి మరి లోకముకు వచ్చి శిలువ మీద ఘోరమైన మరణమును అనుభవించిన, కొరడా దెబ్బలు, శరీరమంతా రక్తమైపోయింది, ముళ్ళ కిరీటము. ఆ క్రయము అంతంత కాదు, ఏ మానవుడు చెల్లించలేడు. అది దేవుడు ఒక్కడే చెల్లించగలుగుతాడు.